తాగాడో పూర్తిగా బయటకు వచ్చే పరిస్థితి. అలాగే గౌరవ మంత్రి లోకేష్ బాబును కూడా మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చీడ పురుగుల్ని చూస్తా ఊరుకోకూడదు సార్. ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇతను మేనేజ్ చేత్తంలో అందరిని మేనేజ్ చేస్తారు. నా కోసం నేను ఇన్ఛార్జ్గా ఉంటే ఏ రోజున నా విజయాన్ని కాంక్షిస్తూ నా ప్రచార రథం ఎక్కలా, నాది ఎక్కపోతే ఎక్కపోయాడు, నేనే ఉంది ఇన్ఛార్జ్ ఆ రోజు, ఇవాళ ఎమ్మెల్యేని అంతే. కానీ నేను పార్టీలో చేరదామని చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత మంచి రోజు ముహూర్తం తర్వాత రోజు ఉంది, లోకేష్ బాబు దగ్గర చేరమంటే లోకేష్ బాబు గారి దగ్గర చేరదామని మర్యాదపూర్వకంగా కలిస్తే నేను నెక్స్ట్ డే బహిరంగ సభలో చేరాలి. కానీ నా నియోజకవర్గంలో లోకేష్ బాబు పాదయాత్ర నడుస్తుంటే నేను ఇవాళ చేరకుండా రేపు చేరటం కరెక్ట్ కాదని నా డ్రైవర్ని షూస్ తెచ్చిపెట్టి బాబు ఇంటికి వెళ్ళని చెప్పి వాకింగ్ చెప్పులు వేసుకెళ్ళాను. నేను షూస్ తెప్పించుకుని నేను లోకేష్ బాబుతో నడిచాను. కానీ లోకేష్ బాబు పాదయాత్రలో ఏనాడు ఇతను కనపడలా. తెలుగుదేశం పార్టీ ద్వారా లబ్ధి పొంది ఈ విజయ డైరీ చైర్మన్ పదవి పొంది కనపడలా. మేడం గారు వస్తే జంక్షన్ కనపడలా. ఏ పోరంబో కూడా వచ్చిన జంక్షన్లో యాక్షన్ చేసి ఓ ఫోటో ఇచ్చి యాక్షన్ చేసే మనిషి నీ బతుకెంత నువ్వెంత అని అడుగుతున్నా. అలాగే ఇవన్నీ తీసేసిన నాకు రాపోయినా, లోకేష్ బాబు గారు రాపోయినా, మేడం వచ్చినప్పుడు రాపోయినా ఈ పదవి నీకు పెట్టిన భిక్ష చంద్రబాబు గారి భిక్షతో నువ్వు పదవి పెట్టుకున్నావు. నాకేం జగన్మోహన్ రెడ్డి నేను పదవి ఆయన ఇస్తే నేను మోసం చేసి రాలా. ఇడియట్ లాంటి ప్రలాపన పేలబాబుని మీ ద్వారా హెచ్చరిస్తున్నా. నువ్వు పార్టీలో ఉంటే పార్టీలో తేల్చుకో, నువ్వు సాక్షితో అంటగలుగుతావా? అలాగే మా అందరిది పక్కన పెడితే గౌరవ ముఖ్యమంత్రి ఈ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారి 45 సంవత్సరాలు చాకరీ చేస్తే ఈ రాష్ట్రానికి గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్ట్ చేస్తే గన్నవరంలో రాత్రి 12 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు విజయవాడ రూరల్ మండలం రామవరపాడు, ఎనికేపాడు, ప్రసాదపాడు వేల సంఖ్యలో లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి దానికి ముందు క్యాండిల్ ర్యాలీలు పెట్టినప్పుడు నువ్వు ఒక క్యాండిల్ని పట్టుకున్నావు ఇడియట్ అని అడుగుతున్నాను నేను మీ ద్వారా. అలాగే నువ్వు అంటగాగేది వైసీపీ వాళ్ళతో కాదని అడుగుతున్నావు. నువ్వు సూపర్వైజర్తో పేపర్ తెప్పించి చదువుతావు, నీ బతుకంతా నువ్వు సాక్షితో ఆర్టికల్ రాపేస్తావు, ఇంటెలిజెన్స్ ఎస్ఐ శ్రీనివాస్తో మాట్లాడి నా గురించి ఎంక్వైరీ చేపిస్తావు. ఏం చేపిస్తావు నా గురించి? నేను నీలాగా రైస్ మిల్లు గుమస్తాగా పనిచేశానా? నీ ఆస్తి అంతే వాళ్ళ. తక్షణం ఏసీబీ అండ్ విజిలెన్స్ ఎంక్వైరీ అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారికి ఈవినింగ్ అపాయింట్మెంట్ అడిగి ముఖ్యమంత్రి గారిని కలిసి ఎట్టి పరిస్థితుల్లో విచారణ చేయాల్సిందిగా కోరతా. నువ్వు అంటగాగింది ఎవరితో, ఎన్ని బూతులు ఎవరికి ఇచ్చావు? నీకు దమ్ముందా? నేను ఇచ్చా కేడీసీసీ బ్యాంక్ నేను చైర్మన్గా పనిచేసినప్పుడు ఎంక్వైరీ చేయమని. నీకు దమ్ముంటే నువ్వే అడుగు, ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు ఊరినే ఆళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిరగటం, ప్రేలాపనలు పంచడం, నువ్వు చేసిన పనులు ఎన్ని బూతులు ఇచ్చాడు ఆ లెక్కదా ఏంటి? నువ్వు చైర్మన్గా 2019 మే 22న ఎన్నికల కౌంటింగ్ ముందు రోజు నీకు పదవి వస్తే నువ్వు పెద్దిరెడ్డితో అంటగాగింది నిజం కాదా? కొడాలి నానితో అంటగాగింది నిజం కాదా? నువ్వు నాకేమైనా డబ్బులు ఇచ్చావా? నేను చందా తీసుకున్నా నీ దగ్గర? నువ్వు కనీసం నీ ఊళ్ళోనా నువ్వు ప్రచారం చేసావా తెలుగుదేశం పార్టీ ఓటేయమని? నువ్వెలా పార్టీ? సాక్షాత్తు అధినేత చంద్రబాబు గారు అక్రమ అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వస్తే గన్నవరం ప్రజలు చూపించిన దాంట్లో 1% కూడా చేపిస్తుంది. ఇది ఒక బతుకా అని అడుగుతున్నా నేను. రాజకీయాల్లో ఎవడైనా ప్రజాసేవ చేస్తాకే వస్తాం, ఏ పార్టీలో ఉన్నా. నేను 16 మంది పోటీ చేసిన వైసీపీ వాళ్ళు ఏమైపోయారని అడిగా మనం బుడమేరదైనప్పుడు. నేను పని చేయట్లేదా? నేను అంబాపురం రెస్క్యూ 400 మందిని నేను గండికోట సీత అయిన సర్పంచ్ ట్రాక్టర్ల మీద, ఎస్కలేటర్ మీద, ఇటు మీద తిరిగి తీసుకొచ్చాం. మా స్థాయి దాటిపోయి వెల్కమ్ హోటల్ దగ్గర ఒక కుర్రాడు కొట్టుకుపోతుంటే మనసు కకావికమైంది. ఎందుకు ప్రభుత్వం ఉండి మనం ఏం చేయగలం? నీళ్లు కదా, వాటర్ అయితే ఏం చేయలేము. బోట్లు కావాలని అడిగా, మీ మీడియాలో కూడా చెప్పా. సోదరులారా మీరైనా బోట్లు ఏర్పాటు చేస్తున్న 2 గంటలు చెప్పా. ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్లో 10 రోజులు క్యాంప్ కార్యాలయం ఇక్కడే పెట్టి నడిపిస్తే నువ్వు ఏ రోజన్నా ఈ 16 మంది ఓడిపోయిన వాళ్ళు వచ్చారా? వైసీపీ వాళ్ళు ఎంతసేపు పనికిమాలిన రాజకీయ విమర్శ తప్ప వీళ్ళు ప్రజలకు పనిచేయడానికి లేరు వైసీపీ నాయకులు ఎవడో. ఆఖరికి అలో లక్షణాన్ని కొట్టుకుపోయిన అజిత్ సింగ్ నగర్ నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకి అనుకూల ప్రాంతం. అలాగే వైఎస్ఆర్ కాలనీ ఉన్న జక్కంపూడిలో కూడా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలమైన ప్రాంతం. చంద్రబాబు గారు ఏం చూడలేదే? ప్రజలను ప్రజలుగా చూసి సుపరిపాలన 100 రోజుల్లో ఎలా పరిపాలించారో ఈ జరుపుకునే శుభ సందర్భంలో ఇట్లా మాట్లాడవలసిన బాధాకరమైనప్పటికీ వంశీయ నేతంతో వంటకాగిన మాట వాస్తవం కాదా? నువ్వు ఎన్ని బూతులు ఇచ్చావు లెక్క తీసుకురావే తొందరగా. ఇది ఉమ్మడి రూరల్ కృష్ణా జిల్లాలో విజయ డైరీ అవుట్లెట్లు 47 ఇస్తే 30 వైసీపీ వాళ్ళకి 17 టీడీపీ వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. పాల బూతులు 100లో 72 నుంచి 75 వరకు వైసీపీ వాళ్ళయ్యాయి, మిగతా టీడీపీ. విజయవాడలో 9 అవుట్లెట్లు పెద్దవి ఉంటే 9 వైసీపీ వాళ్ళయ్యాయి.
మామూలు బూత్లు 22 ఇచ్చాడు, 20 వైసీపీకి. వాళ్ళ ఏట్లో 2 తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. అలాగే సాక్షి యాజమాన్యానికి కూడా చెబుతున్నా, సాక్షి యాజమాన్యానికి కూడా చెప్తున్నా, మీరు రాసేటప్పుడు కనీసం మనం చూసుకురాస్తే బెటరు. నేను మీకు మంచి చేసి మీరు మోసం చేసి మీరు గెంటేస్తే నేను బయటకు వస్తే నా గురించి అసందర్భ ప్రేరణాత్మకులు. నేను మోనార్క్ని అయితే ఆ రోజు ఎందుకు పార్టీలో తీసుకున్నామని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, సుస్పష్టంగా చెప్పాను. నేను బాయ్ని కాదు, ఎవరి దగ్గర బాయ్లో పనిచేయలేదు. నేను ఫైటర్గా పనిచేశా. నువ్వు ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు నాది గన్నవరం కాదు నేను వెళ్ళినప్పుడు నువ్వు ఆ మాట అన్నావా లేదని మాజీ ముఖ్యమంత్రిని సూటిగా అడుగుతున్నా. అలాగే ఈ పనికిమాలిన రాతలు బెదిరిపోయాడు ఎవడు లేడు ఇక్కడ. నేను ఆ రోజున అధికారంలో లేనప్పుడు 16 నెలలో 15 నెలలో ఫైట్ చేశా. ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు కూడా 8-9 మాసాలు నేను అక్రమ కేసులు పెట్టిన ఎదురొడ్డి నిలిచా, కానీ నేను పారిపోలా సోదరులారా. ఐ ఆమ్ హియర్ టు సర్వ్ ద పీపుల్ ఆఫ్ గన్నవరం. గన్నవరాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తారని ప్రతి మీటింగ్ చెప్పారు. మల్లవల్లి పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లిలో ఇవాళ మల్లవల్లి పారిశ్రామికీకరణ ఎట్ట పరుగులు తెస్తుందో మీరు చూస్తున్న పరిస్థితి. ఇవాళ అక్కడ ల్యాండ్ లేదు, కొత్తగా 179 పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటాం, అలాగే రైల్వే స్టేషన్ దగ్గరకు ఉంటాం, బందర్ పోర్ట్ దగ్గర. ఇంతకన్నా భౌగోళికంగా అనుకూలమైన ప్రదేశం ఏపీఐసి డెవలప్ చేద్దామన్నా లేదు, ప్రభుత్వం డెవలప్ చేద్దామన్నా ఇంకో ఊరు లేదు. రాబోయే కాలంలో కృష్ణా జిల్లా మహోన్నత చరిత్ర గల కృష్ణా జిల్లా చాలా కుచించుకుపోయి 7 కాన్స్టిట్యూన్సీ పరిమితమైన ఈ జిల్లాలో మంచి పారిశ్రామిక ఏర్పడటం ఖాయం. అలాగే త్రిపుల్ గచ్చిబౌలి శాఖ కూడా 99 పాళ్ళు లోకేష్ బాబుతో ఆ ప్రజలతో చర్చ జరిపి త్రిపుల్ గచ్చిబౌలి స్పెషాలిటీ మీకు తెలిసిందే. దాంట్లో 225 సీట్లే ఉన్నాం, అందరూ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. అలాగే ఫ్యూచర్లో ఐబిఎస్ కానీ, ఇక్ఫై కానీ, ఫిడ్జీ కానీ ఇలాంటివన్నీ గౌరవ మంత్రి లోకేష్ బాబు వాళ్ళని ఇక్కడ తీసుకొస్తా ట్రై చేస్తున్నారు. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ సుపరిపాలనకు కట్టుబడి ఉంది. కానీ ఇలాంటి పనికిమాలిన కొంతమందిని పక్కన పెట్టాల్సింది. ఆ రోజు నాకు అతను ఇన్ఛార్జ్గా ప్రకటించినాక ఈ ఆంజనేయ నన్ను ఎప్పుడు కలవాలా. ఒకరోజు పెళ్లిలో కలిసి మాట్లాడిన పరిస్థితి. నేను పాల పార్టీ అని చెప్పాడు. పాల పార్టీ నువ్వు ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఎందుకు వస్తున్నావు అని అడుగుతున్నా సుస్పష్టంగా. నా విజయాన్ని కాంక్షిత్తు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున క్యాన్సిల్ అయిన 7వ తారీఖు మీటింగ్ క్యాన్సిల్ అయిన 8వ తేదీ మోడీ గారి పర్యటన ఉన్న హనుమాన్ జంక్షన్ వచ్చిన పరిస్థితి. నువ్వు కోతవేడు దూరంలో నువ్వు ఎందుకు రాలేదు నువ్వు తెలుగుదేశం పార్టీ అయితే నేను అడుగుతున్నా. నువ్వు నా ఆపోజిట్ పార్టీ మనిషితో నీకు సంబంధాలు లేవని నువ్వు ఏమన్నా చెప్పగలవా గుండె మీద చేసుకుని అడుగుతున్నా. నువ్వు ఎవరు నువ్వు అసలు నా గురించి మాడతాకి, నా గురించి ఆర్టికల్ అయిపోయాకి ఎలా కనపడుతుందని నీకు? నా సొంత కష్టార్జితాన్ని, నా రక్తాన్ని ఖర్చు పెట్టా. నేను నీలాగా దోపిడీలు చేయాల, నీలాగా ఇంకో పార్టీలో ఉంటా, ఇంకో పార్టీకి అంటకాక పనులు చేయాల. నువ్వు 5 సంవత్సరాల పదవీ కాలం కాపాడుకున్నావు అంటే నువ్వు వైసీపీకి అమ్ముడు పోయిన మాట నిజం కాదా అని అడుగుతున్నా, లేకపోతే వైసీపీ ఉంచేదా? జర్నలిస్ట్ మీకు తెలియదు కాదు. అలాగే ఇంకా నా కాన్స్టిట్యున్సీకి బయట లీడర్లు వస్తున్న విషయం, నా కాన్స్టిట్యున్సీకి బయట లీడర్లు ఎలక్షన్ ముందు రానేవాళ్ళు ఇప్పుడు రావటం, నాకు చెప్పకుండా రావటం సహేతుకం కాదని నేను బలంగా నమ్ముతున్నా. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పా. దీంట్లో భేదాభిప్రాయాలకో భేషజాలకో అబద్ధాలకో తావులేదు. నేను నిజాయితీగా పనిచేస్తున్నా. అలాగే ఏసీ ఇంటెలిజెన్స్ ఎస్ఐతో నువ్వు నాకు ప్రభుత్వం గురించి బ్యాడ్గా చెప్పిస్తావు. సాక్షి పేపర్ వాళ్ళే రాస్తారు, ఏమి లేక నువ్వు మోనార్క్వా ఇలాంటివి ఏడుతున్నారు. అలాగే నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఉండగా ఈ ఆంజనేయ నేత నన్ను కలవటానికి 2 సార్లు వచ్చాడు. ఆ రోజు సీఈఓగా రాజీవ్ గారు ఉన్నాడు. నేను 2 సార్లు అపాయింట్మెంట్ నిరాకరించాను. కేవలం అతను నేను వైసీపీలో ఉన్న రోజున తెలుగుదేశం పార్టీ అనే ఉద్దేశంతో నిరాకరించాను. కానీ అప్పుడు నాకు తెలియదు ఇంత దుర్మార్గుడని, ఇలా చేస్తాడని. అలాగే ఈ చెప్పాలంటే ఈ అవుట్లెట్లు బోట్లెట్లు అవినీతి అబ్బో ఇదంతా చదివితే మీ టైం వేస్ట్ అండి. మీడియాలకు కూడా ఇవన్నీ పేపర్స్ ఇస్తాను మీకు. గవర్నమెంట్ అర్జెంటుగా ఎంక్వైరీ చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. గౌరవ మంత్రి లోకేష్ బాబుకి సార్ను కూడా కలిసి ఇదే విషయం ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తా. నువ్వు చాలామందిని మేనేజ్ చేశారనుకుంటున్నావు అంటే 2 పార్టీలు 16, 32 మందిని మేనేజ్ చేసావు, కానీ 31 మందిని మేనేజ్ చేయగలని చెప్తున్నాడంట బయట. అలా మాట్లాడేటప్పుడు మిగతా లీడర్లు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గద్దె రామ్మోహన్ గారి మేడం వచ్చిన దానికి వైసీపీ ఇంటికి వెళ్ళారనే తప్ప తెలుగుదేశం పార్టీ ఇంటికి వెళ్తే నాకేం అబ్జెక్షన్ లేదు. మూల్పూర్ బాలకృష్ణ గారు, దాసరి వెంకట బాలవర్ధన్ రావు గారు,
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.